వరంగల్లో చోటు చేసుకున్న మరొక దారుణ ఘటనకు సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తున్నాం. హంటర్ రోడ్లో భార్య గౌతమిని 21 ఏళ్ల తన భార్య గౌతమిని భర్త గణేష్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. గౌతమి స్వస్థలం వీరారం గ్రామం బాల్యం తాండా మహబూబాబాద్ జిల్లా. 4 నెలల క్రితం వివాహం చేసుకున్నారు గౌతమి గణేష్. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు గణేష్. అదనపు కట్నం కోసం హత్య చేశాడంటూ గౌతమి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనం ఫొటోస్లో చూస్తున్నాం, ఒక చిన్న పాపలాగా కనిపిస్తుంది. 21 ఏళ్ళు అంటూ తెలుస్తోంది తన వయసు. గణేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే 4 నెలల క్రితమే వీరికి వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం తమ పాపని హింసించి ప్రాణాలు తీశాడు అంటూ పేరెంట్స్ అంటున్నారు. గౌతమి పేరెంట్స్ అసలు ఏం జరిగింది, ఎలా చేశాడు ఈ హత్య, ఎందుకు చేశాడు అనే వివరాలు తెలుసుకుందాం. వెంకటరత్నం ఉన్నారు మా ప్రతినిధి. వెంకటరత్నం, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గౌతమి వయసు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది, 21 ఏళ్ళు అంటున్నారు, బట్ షీఈ్ లుకింగ్ వెరీ యంగ్. అండ్ అసలు ఎందుకు జరిగింది ఘటన, రీజన్ ఏంటి? అదనపు కట్నం కోసమేనా ఆ పాప పేరెంట్స్ చెప్తున్నట్లుగా? ప్రస్తుతానికి నందు ఇక్కడ పరిస్థితి చూసినట్టే చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన దీన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే తన కన్న బిడ్డను కూడా ఒక అయ్య చేతిలో పెట్టి తను అంటే సుఖంగా చూడాలని అనుకున్నారు. తనకు తెలిసినటువంటి ఒకళ్ళ బంధువులు ఇచ్చి పెళ్లి చేసినటువంటి నేపథ్యంలో పట్టుమని 4 నెలలు కూడా కాలేదు. ఇక్కడ అంజలి ఎవరైతే ఉన్నారో అమ్మాయి తను చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అదనపు కట్నం కాకుండా వేరే అమ్మాయితోటి ప్రేమలో పడి మాత్రమే ఈ అమ్మాయిని కూడా కడతీర్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేసేటువంటి నేపథ్యంలో కూడా తను కూడా ఒప్పుకున్నట్టుగా ప్రస్తుత తాజా సమాచారం జరుగుతుంది. అంటే వేరే అమ్మాయి మోజులో పడి కట్టుకున్నటువంటి భార్యనే కడతీర్చారు. ఇప్పటి వరకు ఈ సంఘటన చూసిన తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా ఎంజిఎంకు చేరుకున్నారు. వాళ్ళ హనుమకొండలో ఉంటారు ఎవరైతే గణేష్, అలాగే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా ఇక్కడ వరంగల్లోనే ఇక్కడ స్టే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ హనుమకొండలో ఉంటున్న నేపథ్యంలో మొన్న శనివారం రోజు రాత్రి ముఖం మీద దిండు పెట్టి చంపినట్టుగా వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ బంధువులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంది, ఇక్కడ జరుగుతుంది. అదనపు కట్నం కోసం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినట్టుగా జరుగుతుంది. కానీ మరోవైపు కోణంలో ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని మాత్రం ఇక్కడ వేరే అమ్మాయి వలలో పడి ఈ కట్టుకున్నటువంటి భార్యనే చంపారని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. వాళ్ళ ప్రస్తుతానికి వాళ్ళ మేనమామ ఇక్కడ ప్రస్తుతానికి ఆర్టీవీతో ఉన్న ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగిందని, అసలు వీళ్ళ సంఘటనకు ఎట్లా జరిగింది అనుకుంటున్నారు, ఈ అమ్మాయిని చంపడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఈ అమ్మాయిని చంపడానికి కారణం గతం 10 నెల 15 రోజుల్లో వేదిపు కట్నం కింద జరిగింది. వేదిక కట్నం మీద కట్నం సరిపోలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. చెప్పుకొస్తే పెద్ద మనుషుల తరపున మేము ఇద్దరం పోయి మాట్లాడాం. పెద్ద మనుషుల తరపున పోయి ఇద్దరం మాట్లాడి కట్నం గిట్నం లేదంటే సరిదిద్ది పంపించేసాం. సరే అనుకుని ఉన్నారు. ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత సాటావుటిగా అమ్మాయి చనిపోయింది అన్నట్టుగా మాకు శనివారం నైట్ తెల్లారుజామున ఫోన్ వచ్చేసింది. ఫోన్ వస్తే మేము అంత దూరం నుంచి వెళ్ళి మినిమం 120-130 కిలోమీటర్ నాగల్ నుంచి వచ్చేవారికి అమ్మాయి చనిపోయి ఉన్నది, హాస్పిటల్లో ఉన్నది ఎంజీబీలో. ఇట్లా చంపారు అనుకుంటున్నారు మీరు? అయితే మేము కట్నం కోసమైనా చంపిండు లేకుంటే ఏం జరిగింది అన్నట్టుగా మేము అబ్బాయిని ఎట్లా ఏం జరిగింది అన్నట్టుగా అబ్బాయిని అడిగితే ఏంది మా పక్కన పండుకున్నాడు, ఎట్లా చనిపోయిందో తెలియదు, నేను లేచేవారికి లేపితే లేవట్లేదు అంటుంది. అరే మనిషి చనిపోయే ముందు మినిమం 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటారు. అలాంటిది నువ్వు చనిపోయింది అంటున్నావు కానీ పక్కన ఎట్లా తెలియదంటే ఏమో నాకు ఏం తెలియదు, నాకు ఫీవర్ ఉంటే నేను ట్యాబ్లెట్ వేసుకొని పండుకున్నా. ఓకే, ఇక్కడ పోలీస్ వాళ్ళ ఇంట్రాగేషన్ కూడా జరిగింది కదా, పోలీస్ వాళ్ళ ముందు ఇతను ఏం చెప్పాడు, ఈ గణేష్ అన్నటువంటి అబ్బాయి వాళ్ళకి ఏం చెప్పాడు? పోలీసులకి చంపినా అన్నాడు. నేనే చంపినని చెప్పేసిండు. దేనివల్ల చంపినావు, ఎందుకు చంపినావు అంటే వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంటే చంపినా అన్నాడు. దానివల్ల చంపడం. కానీ పేరు ఏం పేరు? అమ్మాయి పేరు అంజలి. ఇట్లా చంపటం అయితే అమ్మాయిని చంపుకుంటూ పోతా అంటే ప్రపంచం ఉండదు, లోకం ఉండదు, ఆడవాళ్ళు లేనిది సృష్టి లేదు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ కనాలంటేనే భయం అవుతుంది ఎవరికైనా తల్లిదండ్రులకు. ఇప్పుడు ఆడబిడ్డను కని ఎవరి చేతిలో పెడుతున్నాం? మంచోని చేతిలో పెడుతున్నామా, కషాయం చేతిలో పెడుతున్నామా? మనం ఏం చేస్తున్నాం? ఇలా మగపిల్లని కంటేనో తల్లిదండ్రులను మగపిల్లగాడు సాదట్లేడు అన్నట్టుగా దౌర్జన్యం చేసి ఇది చేస్తున్నారు. ఆడపిల్లని కంటేనో
ఎట్లా జరుగుతుంది? ప్రస్తుతానికి అయితే గౌతమ్ని ఇట్లా చంపడం అనేది దారుణంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్న దాని ప్రకారం కూడా అనేక అంశాలు, ఎందుకంటే డబ్బులు దాదాపు 25 లక్షల రూపాయల కట్నం ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఇక్కడ 25 తులాల బంగారం పెట్టారు, అన్ని ఇచ్చారు, తమ బిడ్డను సరిగా చూసుకుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఇచ్చారు. కానీ ఇక్కడ వేరే అమ్మాయి ట్రాప్ లో పడడానికి చూడగా వాళ్ళ బంధువులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు కూడా దగ్గర బంధువులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా, మీకున్న సమాచారం ఏంటి? పెళ్లి చేసుకున్న 3 monthsకే చంపేశారండి. బాగానే ఉండే, కలిసి మంచిగానే సంతోషంగానే చూసుకుండే. మా ముందు అయితే బాగానే చూసుకున్నాడు. జుట్టు వేయడం కానీ, తినిపించడం కానీ బాగానే చూసుకున్నాడు. కానీ సడన్గా చంపేసిండంట, దిండు పెట్టి ఇక్కడెక్కి కూర్చొని చంపేసిండంట. ఆ ప్రాణం ఎంతగానం కొట్టుకున్నదో ఏమో. చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచుకున్న అమ్మాయిని ఒక్క నిమిషంలో చంపేసిండు. గిట్లనే అయితే ఇక ఆడపిల్లలు ఎట్లా బతుకుతారు సమాజంలో? ఈ తల్లిదండ్రులు ఎట్లా పెళ్లి చేస్తారు ఆడపిల్లలకి? ఏ నమ్మకంతో చేస్తారు? ఒకటే ఫ్యామిలీ కదా అని నమ్మకంతో పెళ్లి చేసి పంపిస్తే ఇట్లా చంపేసి పంపించేసిళ్ళు. రేపటి రోజున వేరే వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఎట్లా భయపడుతున్నారు ఈ కాలంలో? ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ తల్లి మాత్రం హృదయ విదారకంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ తల్లి ఇప్పటి వరకు, ఎందుకంటే ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఆమెకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని తానే కూడా చూసుకుంది. కానీ ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలి, కానీ ఎందుకు చంపారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. ఇన్ని రకాలుగా మీ బిడ్డకు అన్ని చేశారమ్మా, ఎందుకు చంపారు అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? అంజలి వల్లే చంపారు సార్. అది మేరా అంజలికి ఇష్టం పడ్డాడు, దానివల్లే చంపిండు సార్. వాళ్ళిద్దరు రావాలి, నా బిడ్డతో పాటు పండుకోవాలి సార్. వాళ్ళు అట్లయితేనే నా కడుపు సంతోషంగా ఉంటుంది సార్. అతను అంత లేకపోతే మా వల్ల కాదమ్మా అని చెప్పండి సార్. ఆయన తీసుకొచ్చి నాకేంటి సార్, నేను చంపేస్తాను, లేకపోతే నేను చచ్చిపోతా సార్ ఆయన చేతిలో. ఓకే, ఇప్పుడు ఆమె వేరే అమ్మాయితో ప్రేమ ఉందని చెప్పి అంటున్నారు, మరి మీకు తెలియలేదా? తెలియదు. నిన్న పోలీస్ స్టేషన్లో నేను అంజలి ఇద్దరం కొట్టినామనే చెప్పిండు సార్. బంగారం ఏదంటే ఇన్ని రోజులు దాసినా అని చెప్పినావు, ఇప్పుడు అంజలికి ఇచ్చినామని ఎప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే నేను ఇప్పుడు ఇచ్చినా అని చెప్పినా. కానీ 25 తులాలు 25 లక్షలు పెట్టి 25 తులాలు చెప్పించిన సార్. నా బిడ్డ మంచిగా ఉండాలని చెప్పించిన సార్. నేను మామూలు పెట్టుకున్నా సార్, నా బిడ్డకు సంతోషంగా ఉండాలని చెప్పించిన సార్. ఇప్పుడు చంపారని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ గణేష్ తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు చంపడంలో? వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు ఎవరు చెప్పలే. నేను అంజలి అయితే చంపిన, మా తమ్ముడు కుమార్ ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడని చెప్పిండు. కానీ ఎవరు కుట్రా ఉన్నారో నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఎప్పుడైనా చెప్పినావా సార్? మేము ఆయన కూడా మాకు చెప్పలే. ఇన్ని రోజులు కుట్రాదని కూడా ఉండాలే. కుమార్ నేను అంజలి ముగ్గురం కలిసి చంపినామని కూడా చెప్పిండు. కానీ నేను కుమార్కి నమ్మలే, గణేష్కి కూడా నమ్మలే. నేను నువ్వు చంపలేదని అన్నా. బాగా నేను చంపేసి బంగారం మొత్తం ఇచ్చేసి నన్ను ఆయన 5 గంటలకే బండి ఎక్కించిన అని చెప్పిండు సార్. వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు ఇక్కడ, తను అశోక్. ఎందుకంటే అలా ఉన్నది ఒక్కడే ఒక బిడ్డ, ఒక కొడుకు. ఆ బిడ్డ పెళ్లి చేస్తే కొడుకును మంచిగా చదివించుకోవచ్చు చెప్పి అనుకుంటారు. ఉన్న 2 ఎకరాల భూమిలో ఇక్కడ చెరిసగం పంచాలన్నటువంటి ముందుగా నిర్ణయం తీసుకొని కొడుకును చదివించి ప్రయోజకులు చేద్దామని చెప్పి అనుకున్నారు. బిడ్డను మాత్రం